హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. కొత్తింట్లో ఇదే నా మొదటి వీడియో. అంటే ఇది మన సొంత ఇల్లు కాదు, ఇది కూడా రెంటెడ్ హౌసే. వచ్చినాక తెల్లారైతే మీతో షేర్ చేసుకోవాలని పొద్దున్న వీడియో తీశాను. పొద్దున్న లేచి ఇంకా బయట వాకిలదంతా ఊడ్చి నీళ్ళు చల్లుకుందాం అనుకునే లోపు కొత్తింటి ఓనర్ వాళ్ళు గచ్చు, ఇంటి ముందు గచ్చు ఆకిలి అక్కడి నుండి ఇక్కడి వరకు మొత్తం కలిసిపోయి ఉంటుంది. ఇంకా అంటే ఇంటి ముందు పైప్ అయితే పైపు పట్టింది కదా అని ఇంకా నేను గిన్నెలన్నీ బయటేసి గిన్నెలన్నీ తోముతున్నా. మీతో అయితే కొన్ని విషయాలు షేర్ చేసుకుంటా. మేము ఉన్న పాతింటి ఓనర్ వాళ్ళైతే మమ్మల్ని ఖాళీ చేయమని ఉండే. ఎందుకంటే ఆ ఇంట్లో బోర్ అయితే లేకుండే కదా, బోర్ వేపించి పైన రేకులు వేపించి ఇంట్లో కొంచెం రిపేర్ అయితే చేపిద్దాం. మాకు పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి కదా, నాకు ఇప్పుడే వీలైతుంది. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే పిల్లలకి స్కూల్కు బుక్స్ దానికి దీనికి మళ్ళీ అటు ఇటు తిరుగుడు ఉంటుంది, నాకు వీలు కాదు. ఈ ఎండాకాలం ఈ 2 నెలలనే నేను ఏదైనా చేయించుకోగలుగుతా. మళ్ళీ వర్షాలు కొడితే నాకు ఇబ్బంది అవుతుంది. తొందరగా ఖాళీ చేయమని అయితే మా ఓనర్ వాళ్ళు ఫోన్ చేసి ఉండే. ఇంకా మేము ఆ చుట్టుపక్కల చూసిన రూమ్ల కోసం, కానీ ఆ టెంకలు ఎక్కడ లేవు. ఎందుకనంటే అటే ఎందుకు చూసినానంటే అక్కడ మేము ఉండి 10 సంవత్సరాలు అవుతుంది. ఇంకా నాకైతే అక్కడ ఏదో సొంతూరు అనే ఫీలింగ్ అనేది ఉండే. అంటే 10 సంవత్సరాలు కదా, అందరు తెలుసు. అంటే 10 సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉన్నామా అంటే అట్లాని కాదు. ఒకవేళ ఖాళీ చేయాల్సి వచ్చినా ఆ చుట్టుపక్కల ఆ టెంకల్ని దగ్గర పట్ల దొరికేది. ఒక ఇల్లు ఒక గల్లీ దాటిన తర్వాత అట్లా దొరికేది. ఇప్పుడు ఖాళీ చేసిన ఇంటికి ఈ ఇంటికి చాలా దూరం అయితే ఉంటది, అందుకు అనిపించింది. ఇంకా నాకైతే ఆ ఇంటి కాడ ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. అంటే మంచి చెడు, నవ్వులు, బాధలు, సంతోషాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని సార్లు నేను ఒంటరిగా ఫీల్ అయ్యి కొన్ని సార్లు ఫ్రెండ్స్కి చెప్పుకొని మనసు తేలిక చేసుకునేదాన్ని. ఇంకా పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ బాధతో రూమ్ అయితే ఖాళీ చేసినాం. 10 సంవత్సరాలు ఉండి ఖాళీ చేస్తున్న నాకే ఇట్లుంటే, అంటే కొందరు పరిస్థితులు బాగాలేక సొంత ఇల్లు నమ్ముకొని ఇంకా వేరే ఊరికి పోయి ఉంటారు. ఇక వాళ్ళకి ఇంకెట్లుంటుందో ఏమో, నాకైతే అదే అనిపించింది. మాది అక్కడ సొంత ఇల్లు కాకపోయినా చుట్టుపక్కల ఉండేవాళ్ళు మంచిగా కలుపుగోలుతనంగా మాట్లాడేవాళ్ళు, పలకరించేవాళ్ళు, మంచిగా ఉండేవాళ్ళు. అదైతే కొంచెం మిస్ అవుతా. ఇంకా నేనైతే ఆ రోజు ఇల్లు కాల్ చేసేటప్పుడు వీడియో కూడా తీయలేదు. నేను ఇంకా తీయాలనిపించలేదు, అందుకే తీయలేదు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాతనైతే తెల్లారి ఇంకా మీతో షేర్ చేసుకోవాలనిపించి ఇక్కడైతే తీస్తున్నాను. అక్కడ సామాను సర్దేటప్పుడు తీయలేదు, ఇక్కడికి వచ్చి సామాను దించేటప్పుడు తీయలేదు. ఏందబ్బా, స్టార్టింగ్లో ఉన్నంత బేస్ వాయిస్ చెప్తా ఉంటే తగ్గిపోతుంది. ఇంకా సామాన్ ఎక్కించేటప్పుడు ఏం కాలేదు, సామాన్ దించేటప్పుడు ఏం కాలేదు. ఇంట్లోకి తీసుకొచ్చి సామాన్ చదువుతూ ఉంటే మా ఆయన చేతులకేసి జారిపోయి రెగ్యులేటర్ అయితే ఇరిగింది. పాత ఇంటి కాడ సామాన్ చదిరే ముందే వంట చేసి పెట్టుకున్నా. ఇంకా ఎండలు అయితే బాగా కొడుతున్నాయి కదా, సాయంత్రం పూట కాల్ చేసుకొని పోదాము, ఏ టైం అవుతుందో మళ్ళీ సామాన్ చదురుకొని సాయంత్రం పోదాం అనుకున్నాం కదా, మళ్ళీ ఏ టైం అవుతుందో అని చెప్పి నేను ముందే వంట చేసి పెట్టుకున్నా. ఇట్లా అవుతుందని తెలియదు, కానీ అయితే నేనైతే అట్లా అనుకోని ఇంకా వంట అయితే చేసి పెట్టుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆయన చేతులకేంచి జారిపోయి రెగ్యులేటర్ అయితే ఇరిగిపోయింది. ఆ రోజు తొందరగా వండుకుందే నయం అయింది అక్కడ అని చెప్పి అనిపించి ఇంకా మళ్ళీ తెల్లారి వంట చేసుకోవాలి కదా, తప్పదు కదా. ఈ చుట్టుపక్కల అయితే తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మనం వచ్చిందే కొత్తగా కదా. కొంచెం దూరంలో నా ఫ్రెండ్ అయితే ఉంటుంది. మా పాతింటి కాడే తను కూడా రెంటుకుండేది, కానీ వాళ్ళు అక్కడ కాల్ చేసి ఇప్పుడు మేము ఉంటున్న ఏరియాకే ఉంటారు, కాకపోతే కొంచెం దూరంలో ఉంటుంది వాళ్ళ ఇల్లు. అయితే తనకైతే ఫోన్ చేసిన నేను, తనకు ఫోన్ చేసి అడిగిన నేను, నీ దగ్గర ఎక్స్ట్రా రెగ్యులేటర్ ఉందా, సామాన్ దించి సరేటప్పుడు రెగ్యులేటర్ కింద చేయి జారి పడిపోయి ఇరిగిపోయిందని అడిగితే ఇంకా తనైతే లేదన్నది. ఇంకా కొత్తది కొనుకొచ్చే లోపు పిల్లలు ఆకలి కాగుతారా, అసలే ఎండాకాలం, నువ్వు కరీంనగర్ పోతా అంటున్నావు, ఏ టైం అవుతుందో వచ్చేసరికి నువ్వు పిల్లలకు ఛాయ్ పెట్టుకొని ఇంకా ఏమైనా టిఫిన్ చేసుకొని తినబెట్టి వాళ్ళకు నువ్వు పోయి కరీంనగర్ పోయి తీసుకొచ్చావు రమ్మని ఇంకా తనైతే అన్నుండే నాగుతోటి. ఇంకా నేను కూడా అనుకున్నా, కరీంనగర్ పోయి రెగ్యులేటర్ తీసుకొచ్చి దీనికి గ్యాస్కి పెట్టి వంట చేసి పిల్లలకు పెట్టేసరికి ఏ టైం అవుతుందో, అప్పటికే 8:30 9 అవుతుంది. ఉన్న పని లేని పని మొత్తం కంప్లీట్ చేసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే పోయినా. ఛాయ్ పెట్టి పిల్లలకు దొడ్డటుకులు అయితే పోన్కేసి ఇచ్చింది. ఆ అటుకులు పిల్లలకు తినబెట్టి ఛాయ్ ఇట్లా పోసి వాళ్ళు పిల్లలు తిన్న తర్వాత నేను గ్యాస్ ఆఫీస్ కాడికి పోయి కొత్తది రెగ్యులేటర్ అయితే తీసుకొచ్చి రెగ్యులేటర్ పెట్టించి వంట అయితే చేస్తా. ఈ కొత్తింటి కాడి బోర్ నీళ్ళు కొంచెం ఉప్పగా ఉన్నాయి అబ్బా. అక్కడ పాతింటి కాడ మాకు నీళ్ళు ఇచ్చాం వల్ల నీళ్ళు అయితే మంచిగా తీయగా ఉండే. మేము ఫిల్టర్ నీళ్ళు అయితే కొనకపోయేది, కానీ ఇక్కడ కొంచెం ఉప్పుగా ఉన్నాయి. ఫిల్టర్ నీళ్ళు కొనాల్సి వస్తుందేమో. ఈ ధూపు అయితే ఎంత కారతలేవు, అసలే ఎండాకాలం.
ఇంకా గంటకు నీళ్ళు తాగుతూనే ఉంటాం. అట్లాంటిది ఉప్పు నీళ్ళు తాగితే అసలే దూపారతలేదు. ఫిల్టర్ నీళ్ళు వేసే బండ్లు వస్తాయట, కానీ మేము వచ్చినాక తెల్లారు కదా ఈ వీడియో తీసింది. ఇంకా ఆ రోజు అయితే ఫిల్టర్ నీళ్ళ బండ్లు అయితే ఏం రాలేదు. అత్తనైతే తీసుకోవాలి. మా ఆయన పిల్లలు అయితే ఫిల్టర్ నీళ్ళు తాగుతారు. మా అక్క వాళ్ళు ఫిల్టర్ నీళ్ళు వేసుకుంటారు కాబట్టి అక్కడికి పోతే పిల్లలకు అలవాటు, వాళ్ళు తాగుతారు. మా ఆయన డ్యూటీకి పోయిన కాడ ఫిల్టర్ నీళ్ళే పట్టి పెడతారంట డబ్బాలలో, అయినా తాగుతాడు. నాకే పెద్దగా అలవాటు లేదు, నాకే కొంచెం నచ్చదు ఫిల్టర్ నీళ్ళు. కానీ ఈ నీళ్ళు కొంచెం తీయగుంటే మంచిగా ఉండబ్బా, కానీ లేవు కదా. ఇంకా ఫిల్టర్ నీళ్ళే అలవాటు చేసుకోవాల్సి వస్తుంది అనుకుంటా. అంటే ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేసేటప్పటికి 4 రోజులు అయితే అవుతుంది కదా. నేను వచ్చిన తెల్లారో తీసిందేమో వీడియో ఇది, కానీ రికార్డ్ చేసేటప్పటికి 4 రోజులు అవుతుంది. ఎక్కువ కూరగాయలు అయితే ఏం రావు. మేము ఖాళీ చేసి వచ్చిన కాడనేమో షాప్కు పాల ప్యాకెట్కి ఇంకా దేనికన్నా సామాన్ కోసం పోతే ఆడనేమో రోజు ఫ్రెష్ కూరగాయలు అయితే తెచ్చిపెట్టేది. మళ్ళీ గంపలల్లా బండ్ల పైన ఎప్పటికీ కూరగాయలు అయితే అత్తుండే, పొద్దున సాయంత్రం అత్తుండే. కానీ ఇటు సైడ్ ఏమో అట్లా లేదు. కూరగాయలకైతే కొంచెం ఇబ్బంది ఉందబ్బా. షాపులు అయితే ఉన్నాయి కానీ కూరగాయలు అయితే లేవు. అటు రోడ్కి 1-2 షాపులలో కూరగాయలు అయితే ఉంటాయట, కానీ కొంచెం ఎక్కువ రేట్ అంట. ఇంకా ఆ రోజైతే ఆలుగడ్డ కూర వండుతున్నా. ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంత ఓపిక్గా నా వీడియోని చివరిదాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ఉంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.